థియేటర్లలో రిలీజ్ అయిన చాలా రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కాగా ఈ సినిమా రిలీజ్ ముందే మేకర్స్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. చిన్నపిల్లలు తమ సినిమాను చూడొద్దంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. సాధారణంగానే హారర్ థ్రిల్లర్ సినిమాలు చాలా భయానకంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా హాలీవుడ్లో ఇలాంటి సినిమాలు తరచూ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ మధ్యన హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ ఈ జానర్ టైప్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే ఇతర భాషలతో పోల్చితే తెలుగులో ఇలాంటి సినిమాలు చాలా తక్కువనే తెరకెక్కుతూ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా ఒక ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్ జానర్కి చెందింది. చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంలో ఈ సినిమాను ఎంతో ఆసక్తికరంగా రూపొందించారు మేకర్స్. తాంత్రిక పూజల్లో 6 పర్వాలుంటాయంటూ ఓ అమ్మాయిని మాంత్రికుడు బలి ఇవ్వాలని అనుకోవటం ఈ స్టోరీలో మెయిన్ పాయింట్. ఈ సినిమా మొత్తం రేఖ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. క్షుద్ర శక్తుల కారణంగా జన్మించటంతో ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి. రేఖకు కూడా కనిపిస్తూ ఉంటాయి. పౌర్ణమి వచ్చిందంటే చాలు రేఖను వెతుక్కుంటూ ఓ రక్త పిశాచి వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తనతో పాటే కాలేజీలో చదువుకుంటున్న క్లాస్మేట్ తేజును రేఖ ఇష్టపడుతుంది. అయితే తేజు వేశ్య కొడుకు కావటంతో ఇద్దరి ప్రేమకు అడ్డంకులు ఏర్పడతాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? క్షుద్రశక్తుల బారి నుంచి రేఖ ఎలా బయటపడింది? అసలు రేఖ నేపథ్యమేంటి? ఆమెను బలివ్వాలని మాంత్రికుడు ఎందుకు అనుకున్నాడు? అతని బారి నుండి రేఖ బయటపడిందా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా పేరు తంత్ర. తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించింది. అలాగే సలోని, ధనుష్, రఘుముద్రి, టెంపర్ వంశీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించాడు. గతేడాది మార్చిలో థియేటర్స్లో రిలీజ్ అయిన యావరేజ్ రిజల్ట్తో సరిపెట్టుకుంది. ఇప్పటికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఇప్పుడు సడన్గా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి తంత్ర సినిమా ఒక మంచి చాయిస్ అని చెప్పుకోవచ్చు.